నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. కేసీఆర్ మారిపోయారా? ఇన్నేళ్లు దర్శన భాగ్యం కోసం అర్రులు చాచిన వాళ్ళు ఇప్పుడు నేరుగా వెళ్లి కలవగలుగుతున్నారా? ఇక నుంచి పార్టీ లీడర్స్ క్యాడర్ని కలవడమే ఆయన తొలి ప్రాధాన్యమా? దీనిపై గులాబీ దళంలో జరుగుతున్న చర్చ ఏంటి? ఇది తాత్కాలికమా లేక ఇదే వరవడిని కొనసాగిస్తారా? లెట్స్ వాచ్. బీఆర్ఎస్ హిస్టరీలో తొలిసారిగా ఈ విడత లోక్సభ ఎన్నికల్లో బొక్క సీటు దక్కించుకోలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికలు చేసిన గాయం పార్టీ అధిష్టానాన్ని ఓ వైపు సలుపుతుండగానే దాని మీద కారం చల్లాయి ఎంపీ ఎలక్షన్స్. పార్టీ పెట్టాక తొలిసారి లోక్సభలో ప్రాతినిధ్యం లేకపోవడంతో తీవ్ర అంతర్మథనంలో పడ్డారట గులాబీ పెద్దలు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఇప్పటికే పోస్టుమార్టం పూర్తయింది. పార్టీ శ్రేణుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్తో ముందుకు సాగుతామని ప్రకటించింది అధిష్టానం. ఇక లోక్సభ ఎన్నికల్లో కూడా ఘోర పరాజయంతో దిమ్మ తిరిగిపోయిన అగ్రనాయకత్వం మరింత లోతుగా విశ్లేషించడం మొదలుపెట్టిందట. దీని మీద పార్టీలో అంతర్గత చర్చలు కూడా గట్టిగానే జరుగుతున్నట్టు తెలిసింది. కొద్ది రోజులుగా ఫామ్ హౌస్లో కేసీఆర్ని కలుస్తున్న నేతలు, కార్యకర్తలు ఎవరి దృష్టికొచ్చిన వివరాలు వారు చెబుతున్నారట. మరోవైపు విషయాన్ని సీరియస్గా తీసుకున్న కేసీఆర్ స్వయంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పిలిచి లంచ్ మీటింగ్స్ పెడుతున్నారు. దాంతోపాటు వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వస్తున్న పార్టీ శ్రేణులను కలుస్తున్నారాయన. గులాబీ దళంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధినేతను కలవాలంటే అదో తతంగంలా ఉండేదని, అసలు ఎమ్మెల్యేలకు సైతం ఆయన దర్శన భాగ్యం కలగడం అపురూపంగా ఉండేదని, ఇప్పుడు వాతావరణం పూర్తి భిన్నంగా ఉందని మాట్లాడుకుంటున్నారు నాయకులు. ఇప్పుడు కలిసినట్టు, మాట్లాడినట్టు గతంలో కూడా మాట్లాడి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవన్న అభిప్రాయం కూడా పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతున్నట్టు తెలిసింది. సారు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నారని క్యాడర్ గుసగుసలాడుకుంటోందట. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని పూర్తిగా మారిపోయి ఎలాంటి భేషజాలు లేకుండా అందరినీ కలిస్తే పూర్వ వైభవం రావడానికి ఎక్కువ టైం పట్టబోదన్న అభిప్రాయం క్యాడర్లో వ్యక్తమవుతోందంటున్నారు. తాజాగా ఆర్మూరు, హుజురాబాద్ నుంచి వచ్చిన పార్టీ నాయకులను కలిసి వారిలో జోష్ నింపే ప్రయత్నం చేశారు కేసీఆర్. ఇక ముందు కూడా ఆయన పార్టీ శ్రేణులను ఇలాగే కలుస్తారని అంటున్నారు గులాబీ పార్టీ నేతలు. మొత్తం మీద క్యాడర్, లీడర్స్ తో కేసీఆర్ మీటింగ్లు బీఆర్ఎస్ తో పాటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశమయ్యాయి. అదే టైంలో ఇంకో మాట గట్టిగానే వినిపిస్తోంది. కేసీఆర్ కలవాలనుకున్నారు, లీడర్స్ కలుస్తారు, కానీ ఇద్దరి మధ్య శిఖండుల్లా అడ్డుపడే బ్యాచ్ ని దూరం పెడితేనే వ్యవహారం సవ్యంగా సాగుతుందన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. ఈ మార్పు తాత్కాలికమా లేక శాశ్వతమా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు.